హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మసాలా ఉప్మా. దానికి కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 1 క్యారెట్, 1 టమాటో అండ్ 5 మిర్చి. వీటిని సన్నగా తరుగుకుని పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ గీ యాడ్ చేసి ఒకసారి హీట్ అవనివ్వండి. ఇదేంటి ఉప్మాకి ఇంత బిల్డప్ అని అనుకుంటున్నారా? ఈ ఉప్మాలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు ఉప్మా అంటే ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్యాన్లో గీ హీట్ అయ్యాక 1 కప్ సుజీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అది దీంట్లోకి యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చాలామంది ఉప్మాకి రవ్వ డైరెక్ట్గా వేస్తారు ఫ్రెండ్స్. దానికన్నా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుని వేసుకున్న ఉప్మా టేస్ట్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడు ఉప్మా చేసుకున్నా ఇలా ఫ్రై చేసుకుని వేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకుని ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక్కసారి వేగనివ్వండి. ఇప్పుడు 1 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. కొద్దిగా పచ్చిశనగపప్పు తీసుకుని వేసుకోండి. అండ్ 1 రెబ్బ కరివేపాకు వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ వేసుకోండి ఫ్రెండ్స్. క్యారెట్ ఒకసారి హై ఫ్లేమ్ మీద బాగా ఒకసారి టాస్ చేసుకోండి. లేదంటే క్యారెట్ పచ్చివాసన వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా హై ఫ్లేమ్ మీద ఆయిల్లో ఫ్రై అయితే క్యారెట్ బాగుంటుంది. క్యారెట్ కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక ఈ స్టేజ్లో మనం కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకుందాం. జీడిపప్పు ముందే యాడ్ చేసుకుంటే కలర్ వచ్చి బ్లాక్గా అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. మన వెజిటేబుల్స్తో వేగిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటో యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి.
ఉప్మా తినను అనే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అవనివ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసే టైం వచ్చింది ఫ్రెండ్స్. అదే సాంబార్ పౌడర్. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మంచి టేస్ట్ని ఇస్తుంది. ట్రై చేయండి తప్పకుండా. యాడ్ చేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకుని మనం 1 కప్పు సుజీ తీసుకున్నాం కదా, కరెక్ట్గా 2 కప్స్ ఆఫ్ వాటర్ పడతాయి ఫ్రెండ్స్. కొద్దిగా మసాలా కూడా ఫ్రై అయ్యాక 2 కప్స్ వాటర్ దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని ఇప్పుడు ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఇంకా మీకు పడుతుంది అనుకుంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకుని బాగా మరగనివ్వండి. ముక్కలన్నీ ఉడికేదాకా బాగా ఒక 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఉడకనివ్వండి. టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం. చూసారా అలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా. ఈ స్టేజ్లో మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సుజీని, చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. అది దీంట్లో యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. డైరెక్ట్గా సుజీ వేసుకుంటే అవి ఇలా ఉండలు కింద వస్తుంది ఫ్రెండ్స్. అదే ఇలా వేగించుకుని వేసుకుంటే మనకి అలా లమ్స్ ఫామ్ అవ్వవు ఫ్రెండ్స్. సో ఇలా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూద్దాం. చూసారా మన ఉప్మా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు 1 స్పూన్ గీ తీసుకోండి. గీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ గీ యాడ్ చేసేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోండి. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూసారా. అంతే మన ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోండి. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. పిల్లలు కూడా వద్దమ్మా అనకుండా తింటారు. ట్రస్ట్ మీ, మీరు కూడా చేసి పిల్లలకు పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.